హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన న్యూ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ దీనిలో గల పోస్ట్ నేమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటమ్మా? సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్. ఈ పోస్ట్ డేట్ రిలీజ్ వచ్చేసి 6వ నెల 17వ తారీఖు 2024 రోజున ఈ పోస్ట్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 484 పోస్టులను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసి 21/6/2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 27/6/2024 6వ నెల 27వ తారీఖు 2024 సంవత్సరం డేట్తో లాస్ట్ డేట్ అప్లై అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి జూలై ఆగస్ట్ 2024న, ఆన్లైన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ 2024లోన, కాల్ లెటర్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ జోన్ వైజ్ వచ్చేసి సెప్టెంబర్ 2024న, కండక్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ జోన్ వైజ్ సెప్టెంబర్ 2024న, ప్రొవిజనల్ సెలక్షన్ అక్టోబర్ 2024న కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీనిలో గల వేకెన్సీస్ టోటల్ 484 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్యాండిడేట్స్కి 18 to 26 ఇయర్స్ ఏజ్ లిమిట్ వరకు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 3/31/2023 నాటికి ఏజ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి, డిజబిలిటీ వాళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే క్యాండిడేట్ 10th పాస్ అవ్వాలండి, 10th స్టాండర్డ్ పాస్ అవ్వాలి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏంటమ్మా? ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి, లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 175 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అదర్స్ కేటగిరీస్కి వచ్చేసి 850 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అర్థమైందమ్మా? ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 175, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 850 వరకు అప్లికేషన్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏ నోటిఫికేషన్ గురించి అయినా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోని చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.